ఎన్నికల ఫలితాలలో అతిపెద్ద దెబ్బ తగిలింది మనందరికీ తెలుసు. ఏదైతే పులివెందుల, ఒంటెమిట్ట ఈ రెండు ప్రాంతాలలో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో దాదాపుగా రెండిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చూశాడు. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే సొంత ఇలాకాలో జడ్పీటీసీ స్థానాన్ని కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. 30 ఏళ్ల పాటు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావచ్చు, లేదా తమ రౌడీయిజం కావచ్చు, గోండాయిజం ద్వారా కావచ్చు, ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చినటువంటి స్థానం ఈరోజు కోల్పోవటం వైసీపీకి ఒక రకంగా మింగుడిపడిన అంశం. దీని నుంచి తేరుకోకముందే హైకోర్టులో మరొక అతిపెద్ద ఎద్దు దెబ్బ తగిలింది. ఏదైతే ఈ ఒంటిమిట్ట అలాగే పులివెందుల ఈ రెండు ప్రాంతాలలో జరిగినటువంటి ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు అంటే ఆల్రెడీ నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఎవరైనా ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫలితాల కంటే ఒక రోజు ముందే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నికలు చెల్లుబాటు కావు, మేము ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం, కోర్టులను ఆశ్రయిస్తాం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం అర్థమైంది. ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం మీద నిందలు వేస్తే ప్రజలు చీకొడతారు కాబట్టి ఫలితాల కంటే ముందే నింద ప్రభుత్వం మీద పడేస్తే మనం చెప్పిందే కరెక్ట్ అయింది కదా, మీరు రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పాం కదా, అదే కరెక్ట్ అయింది కదా అని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందే ప్రెస్ మీట్ పెట్టాడు. సాధారణంగా ఎవరైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి ముందే ఎందుకు పెట్టాడు అంటే ఇది రీజన్. కానీ ఈరోజు హైకోర్టులో ఆ పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది. ఏదైతే రెండు ప్రాంతాలలో ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలి, ఈ పోలింగ్ను మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని హైకోర్టును ఆశ్రయించారో వాదనలు విన్న తర్వాత హైకోర్టు పూర్తిగా ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు అయితే ఇచ్చింది. దానికి హైకోర్టు ఒక రీజన్ కూడా చెప్పింది. సాధారణంగా ఎన్నికల విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోనే గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్పింది. మీరు ఎన్నిక అయిపోయిన తర్వాత వచ్చి ఎన్నికలు చెలవు అంటే ఎలా కుదురుతుంది? అయినా ఈ విషయం మా పరిధిలో లేదు, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి దీని మీద ఏ నిర్ణయం అయినా తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్కే ఉంటుంది. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోలేమని చెప్పి వెంటనే దీన్నైతే కొట్టివేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా అభ్యంతరాలు తీసుకుంటుంది. ఎన్నికల కమిషన్ ఏమి ఏకపక్షంగా వ్యవహరించదు. ఇంతకీ ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి నియమించిన నీలం సాహ్నినే కమిషనర్గా ఉంది. నీలం సాహ్ని ఎవరో తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వ్యక్తి, ఆయన హయాంలో ఎన్నికల కమిషనర్గా నియమించినటువంటి వ్యక్తి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఆ వీడియో ప్రూఫ్స్ కావచ్చు, లేదా ఫోటో ప్రూఫ్స్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాటిని ఎన్నికల కమిషన్కి ఇచ్చి ఇదిగో పలానా చోట రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయండి అనే అధికారం వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఆధారాలు పట్టుకెళ్లకుండా అక్కడ రిగ్గింగ్ జరిగిపోయింది, తెలుగుదేశం పార్టీ ఓట్లేసేసుకుంది ఎలా చెప్తారు మీరు? ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. అంటే లైవ్ వీడియోలు, ఫుటేజ్లు మొత్తం తీయించారు. సో వీటన్నిటినీ కూడా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని అడగొచ్చు. ఇవ్వటం ఇవ్వకపోవడం ఎన్నికల కమిషన్ ఇష్టం. అది ఒకవేళ ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే దానికి ఎన్నికల కమిషనే స్వయంగా దాన్ని రీకాల్ చేస్తుంది, మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తుంది. ఆల్రెడీ ఒక 5-6 ప్రాంతాల్లో పోలింగ్ పెట్టడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్తే వాటిల్లో కాదంట, మొత్తం మళ్ళీ పెట్టాలంట. అంటే మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రంలో వీళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారా? చెప్పడానికి కొద్దిగానే సిగ్గు ఉండాలి కదా. సరే ఏదో 2-3 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందంటే దానికి ఒక రీజన్ ఉంది, సరే ఏదో నమ్మసక్యానికి దగ్గరగా ఉంటుంది. లేదు ప్రతి పోలింగ్ బూతుల్లోనూ వీళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారు, వీళ్ళే గుద్దేసుకున్నారంటే ప్రజలు కూడా చీకొట్టే పరిస్థితి. ఎందుకంటే ఓట్లేసిన ప్రజలకు తెలుసు కదా, క్యూలో నిలబడి వెళ్ళారు, అక్కడ రిగ్గింగ్ జరిగిందా, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగి ఉండకపోతే ప్రజలే బయటకు వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో ఏం చేశాడో తెలుసా? మొన్న రోజంతా కూడా కొంతమంది మొహాలకేం మోసుకులేసి మాట్లాడిపించాడు. వాళ్ళకి ఓటు హక్కు ఉందంట, కానీ వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వలేదంట. కొంతమంది స్లిప్పులు జేబులో పెట్టుకుని వచ్చారు, వాళ్ళు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండానే బయట నుంచుని మమ్మల్ని ఓటు వేయనివ్వలేదు స్లిప్ చూపిస్తున్నారు. ఇదిగో మాకు ఓటు ఉంది, మాకు స్లిప్ ఉంది, మమ్మల్ని ఓటు వేయనివ్వలేదు అని చెప్తున్నారు. వాస్తవానికి విషయం ఏంటంటే వాడు పోలింగ్ బూత్ లోకి వెళ్తే చుక్కేస్తారు ఏలి మీద చుక్కతో బయటకు వస్తే దొరికిపోతారు కాబట్టి పోలింగ్ బూత్కి వెళ్లకుండా మమ్మల్ని వేయనివ్వలేదు. వాస్తవానికి ఈ అరాచకాలు చేయాలని చూసిందే వైఎస్ఆర్సీపీగా. మొన్న కూడా ఎన్నికల కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయని చెప్పి, మన గొడవలు కూడా జరిగినాయి అని చెప్పి ఒక 4-5 పోలింగ్ బూత్లను దూరంగా పెడితే, ఆ పోలింగ్ బూత్లను దూరంగా పెట్టడం కుదరదు, దగ్గరగానే పెట్టాలి. ఎందుకు దగ్గరగా పెట్టాలి? దగ్గరగా పెడితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. సకాల మనుషులందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోయి రిగ్గింగ్ చేసుకోవచ్చు. దూరంగా పెట్టేటప్పటికి బందోబస్తు పెరుగుతుంది, ప్రజలందరూ బయటకు వచ్చి ఓటేస్తే వాళ్ళని అడ్డుకోవడం కష్టం అవుతుంది.
పెట్టమంటే ఏముంది కోర్టు, ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేముంది, ఎలక్షన్ కమిషన్ ఏమో మేము మార్చమని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఏ మాటలకు ఆధారాలు ఉండవు. మీరు గతాన్ని ఒకసారి తీసుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ప్రాంతాలకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. మరి అప్పుడు ఏం చేశారు? అదైతే లైవ్ నామినేషన్ పేపర్లు చింపేయటాలు, ఓటర్లు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఓట్లేపీయటాలు. తిరుపతి పై ఎలక్షన్ ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఓటర్లు తీసుకొచ్చి చేశాడు? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలా దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నం చేశారు? లైవ్ లో నిలబడి నువ్వేం చదువుకున్నావంటే 10th క్లాస్ అని చెప్తుంది. మరి ఇది నువ్వేసే ఓటు కాదు కదమ్మా, డిగ్రీ వాళ్ళు వేసే ఓటు కదా అంటే సమాధానం చెప్పట్లా. ఓటర్ కార్డు లాక్కుని మీ నాన్న పేరేంటో చెప్పంటే అందులో కొంతమంది సమాధానం చెప్పట్లా తిరుపతి పై ఎన్నికలప్పుడు. మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇలా లైవ్ లో దొరికిపోయారు. పోనీ అలాంటి ఆధారాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా? ఇదిగో వీళ్ళకి ఓటు హక్కు ఉండాలి కానీ వీళ్ళు ఓటు తీసేశారని జగన్మోహన్ రెడ్డి ఒక్క పేరైనా బయట పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఒక్క పేరు కూడా బయట పెట్టలా. ఇది మా సానుభూతి పరులు మా ఓటు తొలగించారని ఒక్కడు కూడా ముందుకు రాలా. అంటే అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది. కాకపోతే విషయం ఏంటంటే ఓడిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తలగొట్టేసినట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో ఓడిపోవడం అంటే నేను పొద్దున్న చెప్పి రాజకీయ సమాధితో సమానం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి, ఎలాగైనా సరే పులివెందుల్లో నా బలం ఉందని నిరూపించుకోవాలి, రాజకీయంగా ఇంకా నాకు శక్తి ఉందని నిరూపించుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ముందు పులివెందుల్లో గెలిచి నేను బయట ఏదైనా ప్రచారం చేయాలి. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డిని, ముందు నీ పులివెందులు చూసుకో అంటారు. అది జగన్మోహన్ రెడ్డి బాధ. దాని గురించి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమో ఈ విషయంలో మేము కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. ఎప్పుడో తెలుసా? మీరు పక్కా ఆధారాలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వకపోతే ఇదిగో మేము ఈ ఆధారాలు ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వలేదు అంటే అప్పుడు కోర్టు కేసు తీసుకుంటుంది. ఇలాంటి ఆధారాలు ఏమి ఉండవు. వీళ్ళ దగ్గర ఉండే ఆధారాలు ఏంటంటే సాక్షిలో వచ్చిన వైసీపీ ఓటర్లు, వీళ్ళకి ఆధారాలు అంతే తప్ప వీళ్ళ దగ్గర ప్రాథమికంగా టెక్నికల్ ఆధారాలు ఏమి ఉండవు. రిగ్గింగ్ జరిగింది. ఎవడైనా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా పోనాళ్ళు ఏదో కుమ్మక్కైపోయి ఎన్నికలు జరుపుకున్నారంటే ఒక అర్థం ఉండేది. ఎన్నికల ఫలితాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్నే ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఈ ఎన్నికలు బాయ్కాట్ చేస్తున్నాం, మాకు ఈ ఎన్నికలు వద్దు, మేము కోర్టులకు వెళ్ళిపోతాం అంటే జగన్మోహన్ రెడ్డికి పరాజయం ఎంత బలంగా ఉంటుందో నిన్నే అర్థమైపోయింది. అది ఎన్నికల ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే నిన్న ఎందుకు మాట్లాడలేదు అంటారని నిన్నే ప్రెస్ మీట్ పెట్టి ఆ బురద ఏదో ప్రభుత్వం మీద జల్లు వదిలేస్తే వాళ్ళు బురద రుద్దుకుంటారు, మనకెందుకులా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బయటికి ఓటు వేశారు. అది ప్రజలకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన ఆలోచనలు మానుకోవాలి. నిజంగా పులివెందులో నువ్వు బలపడాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. నిజంగా పులివెందులో వచ్చే ఎన్నికల్లో నేను జడ్పీటీసీ గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. లేదా వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. అంతేగాని నేను బురద కథ బట్టగా చాలా మొహమే పడేస్తాను, వాళ్లే రుద్దుకుంటారు అంటే ఈ ప్రజాస్వామ్యంలో చెల్లదు. జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల్లో అసలే చెల్లదు. దానికి ఉదాహరణే ఈ ఎన్నికలు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోయే రోజు దగ్గరలో ఉంది అనడానికి